హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. ఈ వీడియోలో నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏమేమి డిస్కషన్లు అయ్యాయి, ఇంపార్టెంట్ డిస్కషన్లు కొన్ని అయ్యాయి, అవి మాట్లాడుకుందాం. ఎలా అంటే కొన్ని క్యూట్ డిస్కషన్లు అయ్యామాట. ఎస్పెషల్లీ మణికంఠ విగ్ గురించి, మణికంఠ అండ్ ప్రేరణ మధ్యలో మంచి క్యూట్ డిస్కషన్లు జరిగాయి, బాగుంటుంది అది. అలాగే మన సీతాకళాన్ ముచ్చట్లు, ప్రేరణ, నైనిక, నబీల్ చాలాసేపు డిస్కషన్లు అవుతాయి. ఆదిత్య ఓం గారి గురించి, మణికంఠ గురించి. అండ్ నబీల్ ఒక బాగా చెప్తాడు వాడు ప్రేరణ గురించి మాట. నువ్వు సరైన దగ్గర లాక్ వేసో ఆ లాకింగ్ పాయింట్ ఇది అని చెప్పి బాగా అనలైజ్ చేస్తాడు. అది కూడా బాగా అనిపించింది. అలాగే నబీల్కి ఆదిత్య ఓం గారి మధ్యలో చాలా డిస్కషన్ అయింది. ఆదిత్య ఓం గారు ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు మన నబీల్కి. వీళ్ళిద్దరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు టాప్ 5 వెళ్ళడం కోసం అందరినీ తొక్కుని వెళ్తారు, నిన్ను కూడా తొక్కుతారు, జాగ్రత్త చూసుకొని చెప్పారు. వాళ్ళిద్దరూ ఎవరో కూడా గెస్ట్ చేయండి, నేను ఎలాగో చెప్తాను. సో కొన్ని ఇంపార్టెంట్ కాన్వర్సేషన్లు ఉన్నాయి, మనం నీట్గా చెప్పుకొని వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేసి చూడండి, చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళట్లేదు, వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నామినేషన్స్ అయిపోయాయి కదా, 6 నామినేట్ అయ్యారు. లాస్ట్లో యాక్చువల్గా 5 నామినేట్ అయ్యారు. లాస్ట్లో 2 చీఫ్లను ఒకరు నామినేట్ చేయమన్నారు, హౌస్కి కాల్ ఇచ్చి. సీత సేవ్ అయింది, నిఖిల్ నామినేట్ అయ్యారు. సో 6 నామినేట్ అయ్యారు. దాని తర్వాత నబీల్ వచ్చి ప్రేరణకి అంటాడనమాట, హ్యాపీ కదా, ఫుల్ హ్యాపీ అని. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి ప్రేరణ నామినేషన్స్లో ఉంది, ఈ వీక్ రిలీఫ్ వచ్చింది కదా, అందుకు ప్రేరణ ఫుల్ హ్యాపీ రా అని అంటే నబీల్ అంటాడు అదే, ఫోన్లే సమ్హౌ 2 వీక్స్ తర్వాత కొంచెం రెస్ట్ దొరికింది అని అంటాడు. తర్వాత ఏమో సీత పైకి వెళ్ళిపోయింది. ఇది ఒక్క నిమిషం. సీత వచ్చేసరికి కిచెన్ ఏరియాలో అంటదన్నమాట, మణికంఠను విష్ణుప్రియ ఉంటారు అక్కడ. నన్ను నామినేషన్స్లోకి పిలుస్తారని అనుకోలేదురా, ఎవరు నామినేట్ చేయమంటారని. లాస్ట్ టైం చీఫ్ని అలా అనలేదు కదా, ఒక పవర్ ఇచ్చారు కదా, నాకు అసలు బ్రెయిన్లో ఏం లేదు, నన్ను సడన్గా పిలిచారు, నా బుర్రలో ఏవేవో తిరిగాయి, బట్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీరా అని చెప్పి సీత అంటే, మణికంఠ అంటే యూ డిజర్వ్ ఇట్ అంటాడు అనమాట. పక్కన విష్ణుప్రియ కూడా యూ డిజర్వ్ ఇట్ అంటది. ఇక్కడ నబీల్కి ఆదిత్య ఓం గారి మధ్యలో చాలా డిస్కషన్ జరుగుతుంది. ఇందులో చాలామంది గురించి మాట్లాడతారు. ఓం గారు కొన్ని స్ట్రాటజీలు ఏవో చెప్తున్నారు, విందాం. అది అసలు స్ట్రాటజీయా లేకపోతే ఈయన పర్సెప్షనా లేకపోతే ఈయన సూపర్ స్టిషనా, విందాం. నబీల్ ఏమంటాడంటే ఆదిత్య ఓం గారికి, మీది అయిపోగానే అంటే ఆయన నామినేషన్ అయిపోగానే ప్రేరణ నా దగ్గరకు వచ్చి ఆదిత్య అన్న పాయింట్స్ ఉన్నాయి అన్నదన్న అని చెప్తున్నాడు అనమాట. నా దగ్గర పాయింట్స్ అప్పుడు నేనేమన్నా అంటే, నీ దగ్గర పాయింట్స్ ఉంటే వెయ్యి, ఇట్స్ యువర్ విష్ అంటే, షుగర్ కోటింగ్ పాయింట్ నాకు ఆల్రెడీ ముందు చెప్పింది, నాకు కూడా అది నచ్చలేదన్న అని చెప్పి చాలా ఆనెస్ట్గా నబీల్ చెప్తాడు ఎవరికి, ఆదిత్యంకి. నాకు కూడా ప్రేరణ ఏదైతే మీ గురించి చెప్పిందో, మీరు ఏదైనా పాయింట్ చెప్పి ముందు షుగర్ కోట్ చేసి చెప్తారు కదా, ఆ పాయింట్ ఉందని నాకు చెప్పింది. అండ్ టు బీ ఆనెస్ట్ నాకు కూడా ఆ పాయింట్ మైండ్లో ఉంది, నామినేషన్ వేయాలని కాదు కానీ మీరు నామినేషన్ ప్రాసెస్లో ఆ చెప్పే విధానం, ఆ షుగర్ కోటింగ్ కూడా నాకు నచ్చదన్నా అని నబీల్ ఆనెస్ట్గా చెప్తాడు. అలా చెప్పి నేను కూడా అన్న చెప్దాం అనుకున్నా, అది అయిపోయింది. కానీ మీరు ఈరోజు ప్రేరణ నామినేషన్ వేసినప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్స్ నాకు షుగర్ కోటింగ్లో అనిపించలే, బికాస్ మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. వీళ్ళు ఏమైనా విలన్లా, ఎందుకు నేను నెగిటివ్ చెప్పాలన్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా అనిపించింది అన్న, బాగా అనిపించింది, మస్తు అనిపించింది, ఈరోజు బాగా మాట్లాడారన్న అని చెప్పి ఎప్రిషియేట్ చేస్తాడు నబీల్ ఎవరిని, ఆదిత్య ఓం గారిని. యాక్చువల్గా నాకైతే అంత ఎక్కలేదు. అంటే ఇంతకుముందు నామినేషన్తో పోలిస్తే ఆయన కొంచెం కాసేపు ఎక్కువ మాట్లాడాడు, బట్ సంబంధం లేకుండా డిఫెండ్ చేశాడేమో అని నాకు అనిపించింది. బట్ నబీల్ మోటివేట్ చేయడం కోసం చెప్పాడు, దేనికి చెప్పాడో తెలియదు కానీ మీరైతే బాగా డిఫెండ్ చేసుకున్నారన్న అన్నాడు. ఆయన డిఫెండ్ నేను చేసుకోలేదు, డిఫెండ్ చేయక వెళ్ళి అగ్లో చేయి పెట్టేశాడు, కాలిపోయింది ఏంది చెయ్య. అది ఆదిత్య ఓం గారు ఏమంటారంటే, కానీ వాళ్ళిద్దరూ స్ట్రాటజిక్ ప్లాన్తో వెళ్తున్నారు. ఎవరు? యష్మి అండ్ ప్రేరణ అంట. వాళ్ళు అసలు ఈ ఎస్విఎన్ బ్యాచ్లో అయినా మాట్లాడుకుంటారు కానీ నాకు తెలిసినంత వరకు, నేను 24/7 లైవ్ చూస్తున్నా కానీ వాళ్ళు ఎప్పుడు నామినేషన్ పాయింట్స్ మాట్లాడుకోరు. వీళ్ళు మాట్లాడుకుంటారు, సీత, విష్ణుప్రియ, ఇంకెవరో నైనిక, వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకోరు. బట్ ఈయన పర్స్పెక్టివ్ ఏంటంటే, వాళ్ళిద్దరూ ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు, టీమప్ అయ్యి వస్తున్నారు అని చెప్పి అదే చెప్తాడు. టీమ్గా ఆడుతున్నారు అని చెప్తే నబీల్, నేను ప్రేరణతో 1 వీక్ నుండి క్లోజ్ అయ్యాను కదా, కట్ చేస్తే ఆమెతో ఎలా ఉంటుందంటే మంచిదే, బట్ ఆమెతో నార్మల్గా మాట్లాడిన పాయింట్లలోనే ఏమైనా తప్పు మాట్లాడితే ఆ పాయింట్ తీసుకెళ్ళి నామినేషన్లో పెట్టేస్తుందని, అందుకే నేను ఆమెతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతానని చెప్పి నబీల్ ఆదిత్య ఓం గారికి చెప్తారన్నమాట. అప్పుడు ఆయన ఏమంటారంటే, వాళ్ళిద్దరూ డిసైడెడ్ రా. ఎవరు వాళ్ళిద్దరూ అంటే యష్మిను ప్రేరణ అంట. నబీల్ ఏమంటాడంటే, షుగర్ కోటింగ్ అన్నవి చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నదన్న, బట్ ఒకటే చెప్పింది ఇందాక. అండ్ ఆ స్నేల్ గేమ్ గురించి ఏదైతే చెప్పిందో మీరు బాగా డిఫెండ్ చేసుకున్నాను, మీరు అయినా 50 ఇయర్స్కి ఎంత బాగాడరన్న, హ్యాట్స్ ఆఫ్ అన్న, అసలు మీరు సూపర్ గ్రేట్ తోపు తురుమంటాడనమాట. నాకు ఎందుకు మోటివేట్ చేయడానికి అనిపించింది ఆయన మరీ లోలో ఉన్నాడేమని.
ఆయిత్యం గారు ఏమంటారంటే ఇంకా వాళ్ళిద్దరి గురించే. వాళ్ళిద్దరూ ప్లానింగ్తో వెళ్తున్నారు, 80% ప్లానింగ్తో వస్తున్నారు. సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు. ఈయనకి తెలుగే రావట్లేదు, ఆ సైన్ లాంగ్వేజ్ అర్థమైపోయిందంటే ఏమర్థమైందో. వాళ్ళిద్దరూ ప్రతిసారి అంతే, ఎయిదర్ మీ ఆర్ మణికంఠ ఆర్ మీ, వాళ్ళిద్దరూ టీంలా వెళ్ళాలి, టాప్ 5కి వెళ్ళాలి, ప్రక్రియలో అందరినీ తోసేయాలి. అదే వాళ్ళ గేమ్ ప్లాన్, అదే వాళ్ళ టార్గెట్, నాకు అర్థమైపోయింది అని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఈయన పర్స్పెక్ట్ అంతే, ఇంకేం చేయలేం. బట్ అక్కడ అదేం జరగట్లేదు. నబీల్ వచ్చేసరికి నెక్స్ట్ టైం నుంచి మిమ్మల్ని ఎవరైనా ఇలా నామినేషన్ చేస్తే ఈ రోజులా డిఫెండ్ చేయండి, నాకు బాగా చేశారు, మస్తు చేశారంటే 100% చేస్తారా? చేస్తా, 100% ఉండాలి కదా నెక్స్ట్ వీక్ వరకు. బట్ ఆయిత్యం గారు మాట నబీలి చెప్తాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి యష్మి అండ్ ప్రేరణతో, వాళ్ళు మీకు కూడా వదలరు, ఆల్రెడీ మీరు నామినేషన్స్లో ఉన్నారని మిమ్మల్ని వేయలేదు, లేకపోతే మీకు కూడా ఎదురు అని చెప్పి నబీలి చెప్తారన్నమాట. నబీల్ ఓకేలే అన్న అని చెప్పి నబీల్, బట్ ఈరోజు అయితే భలే డిఫెండ్ చేశారన్న. అలాగే ఈ వీక్లో కూడా అంటే ఈ వీక్ నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా అలాగే డిఫెండ్ చేయండి అన్న. టాస్క్ అయినా, గ్రూప్ డిస్కషన్ అయినా, ఏదైనా ఇష్యూ అయినా, నాగార్జున గారితో అయినా అలాగే డిఫెండ్ చేయండి అన్న, మస్తుగా ఉంది, బాగా చేశారన్న, నాకు నచ్చింది అని. ఆయిత్యం ఏమో నబీల్తో ఏమంటారంటే, కానీ మణికంఠకి హ్యాట్స్ ఆఫ్ రా, ప్రతిసారి నామినేషన్స్లోకి వస్తాడు, గట్టిగా డిఫెండ్ చేసుకుంటాడు. ఈసారి చాలా రిలాక్స్గా డిఫెండ్ చేసుకున్నాడు అని, ఆ మాటలు కూడా చాలా నీట్గా ప్రాపర్గా మాట్లాడాడు అని చెప్పి నబీల్ చెప్పాడు. కరెక్టే, ఈరోజు హడావిడి ఉంది, కానీ లాస్ట్ 2 to 3 నామినేషన్స్తో పోలీసు కొంచెం బెటర్. కరెక్టే ఏం చెప్పింది. వీక్ బై వీక్ హోప్ పెట్టుకుంటాను అన్నాడు, చూశారు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ లైక్ స్టెప్ బై స్టెప్, అలానే ఉండాలి, మెట్టు బై మెట్టు వెళ్ళాలి అని చెప్తాను. నబీల్ అవునన్నా, నాకు కూడా అలాగే అనిపించింది, బాగా నచ్చింది. నబీల్ ఇంకేమన్నా అయినా ఓకే అన్నా, బాగుందన్నా, తోపన్నా, తురుమన్నా. నేను కూడా అదే చెప్తా అన్నాడికి మనీ గురించి. నబీల్, నువ్వు చాలా మంచి పాయింట్స్ పెడతావు, పెట్టు అలాగే చెప్తా. ఈరోజు కూడా రూమ్లోకి పోయి అదే చెప్పా, ఎవరు నిన్ను ఏమన్నా నీ హార్ట్లో ఉన్న పాయింట్ నువ్వు చెప్పేసాయి అంటే. ఆయిత్యం గారు ఏమంటారంటే, మనీకి ఒకటే ఒక ప్రాబ్లం ఉందిరా, హీఈస్ నాట్ ఏ టీమ్ ప్లేయర్. అంటే నేను ఇంకా టీములు అంటే గేమ్స్లో అయినప్పుడు వెన్నుపోటు పడుతాడు, దాని గురించి అన్నారేమనుకుంటే, ఈయన ఉద్దేశం ఏంటంటే హౌస్లో అందరూ టీమ్ అప్ అయిపోయి నేను ఇండివిజువల్ గేము అలా ఆడట్లేదు అని అన్నట్టు చెప్తున్నాను అనమాట. మనీకి ఒకటే వన్ ప్రాబ్లం, టీమ్ ప్లేయర్ కాదు, ఇక్కడ అందరూ టీంలో చేస్తున్నారు, ఆయన ఇండివిజువల్, అంటే గ్రూపులు ఏం ఫామ్ అవ్వట్లేదని చెప్పి నేను చెప్తూనే ఉన్నా. నబీల్ ఈజ్ అప్పటికీ మణికంఠకి నేను చెప్తున్నా, నబీల్ ఈజ్ యువర్ ఫ్రెండ్, నేను కూడా మీ ఫ్రెండ్ అని చెప్పి, బట్ ఆయనే వినడు. నెక్స్ట్ అయిపోయిందంటే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఇదే. తర్వాత వచ్చేసరికి ప్రేరణ ఏమో నబీల్కి చెప్తుంది. యాక్చువల్గా నబీల్కి పాపం లాస్ట్ వీక్ అంత కష్టపడి ఫన్ జనరేట్ చేసింది, హ్యూమర్ జనరేట్ చేసింది, ఆ ఎంజూరెన్స్ గేమ్ ఆడింది, బెలూన్ టాస్క్ గెలిపించింది, అంతా మర్చిపోయి ఆ రేషన్ టాస్క్లో నువ్వు ఫన్నీగా ఉండి సరిగ్గా సంచలగ్గా చేయలేదని చెప్పి నామినేషన్లోకి తెచ్చారు కదా, ఫుడ్ నీ వల్ల ఫుడ్ సరిగ్గా దొరకలేదని చెప్పి. సో నబీల్ ఏం చెప్తాడంటే, లైవ్లో కూడా చాలాసేపు చెప్తాడు, ఐఎమ్ సారీ, అది ఇంటెన్షనల్గా చేసింది కాదు, సో మీరు అందరూ తిన్న తర్వాతే నేను తింటాను, ఒకవేళ మిగలకపోతే నేను పర్లేదు పస్తులు ఉంటాను అంటాడు. అలాగే తినడు. అప్పుడు ఇక్కడ బాగా అనిపించింది, ప్రేరణ వచ్చి తిను, వీళ్ళిద్దరు వాష్ ఏరియాలో మాట్లాడుకుంటారు మాట, ఆదిత్యమను నబీలు. అప్పుడు ప్రేరణ వస్తుంది, వచ్చి తిను అంటే, నేను తినను అన్నాను కదా, అందరూ తిన్నాకే తింటాను కదా, లేకపోతే నాది రాంగ్ అయిపోతుంది అంటే, లేదురా బాబు అందరూ తినేసారని ప్రేరణ అంటే, సరే ఒక 5 minutesలో వస్తానని చెప్తే వెయిట్ చేస్తుంది ప్రేరణ కూడా. అప్పుడు వెళ్తుంది. బాగా అనిపించింది ప్రేరణ, ఎందుకంటే మిగిలిన ఎవడు రాలే, ఈమె వచ్చింది పాపం. తర్వాత సీత నిఖిల్ విష్ణుప్రియ అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర తింటారనమాట. యష్మి కూడా వీళ్ళు మాట్లాడుకుంటారు. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్ రేపటి నుంచి ఉండొచ్చేమో, మళ్ళీ బాగానే గెస్ట్ చేశారు. యాక్చువల్గా రేపటి నుంచి మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ గేమ్. ఒక లీక్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ పోతారు, ఇద్దరు గెలరు. యష్మి ఏమో లాస్ట్ వీక్ థర్స్డే వచ్చింది కదా అని మాట్లాడుకుంటారు అంతే. సీత, ఈసారి ఎవరెవరు అవుదాం అనుకుంటున్నారు చీఫ్గా చెప్పండి, వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి సీత అంటది. అప్పుడు నిఖిల్ ఏమో ఈరోజు నామినేషన్ ప్రాసెస్ గురించి చెప్పాడు. ఈరోజు నామినేషన్ ప్రాసెస్ కొంచెం బాగుందిరా బాబు, ఆ పెయింట్లు ప్యాడ్లు లేకుండా అండ్ ఎవడు ఈగో హట్ అవ్వకుండా కొంచెం స్మూత్గా వెళ్ళిపోయిందని నిఖిల్ మాట్లాడతాడు. అప్పుడు సీత ఏమో విష్ణుప్రియకి అంటది, నువ్వు చీఫ్ అవ్వాలిరా ఈరోజు, ఇందందుకైనా నువ్వు చీఫ్ అవ్వాలి, నువ్వు చీఫ్ అవుతా అంటే చెప్పు, కన్ఫామ్గా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి. ఆమెకు అక్కడ ఏం ఇంట్రెస్ట్ లేదు, ఏం మాత్రం మోటివేట్ చేస్తుంది, అక్కడి నుంచి ఏం లేదు, ఆమె ఏదో తింటుంది అంతే. పెద్ద స్పందన కూడా ఏం రాలే విష్ణుప్రియ నుంచి. ఇప్పుడు అందరూ తినేసిన తర్వాత పాపం ఎవరు నబీల్ వచ్చి ఒక్కడే తింటాడు. అప్పుడు ప్రేరణ కూడా ఉంటుంది. ఓకే, బాగా అనిపించింది. అప్పుడు ఏమంటుంది అని ప్రేరణ, రేపటి నుంచి నువ్వు తిన్నాకే నేను తింటా అని చెప్పి ప్రేరణ అంటుంది. అప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ హైలైట్ డిస్కషన్, మణికంఠ విగ్ తీసాడు. ఈమె ఎప్పుడు చూడలేదు అనుకుంటా నైట్ టైమ్స్.
మణికంఠ ఒక్కొక్కసారి నైట్ టైం విగ్గు తీసేస్తాడు, విగ్గు తీసేసి కొబ్బరి నూనె రాసుకొని అలా ఉంటాడు, లేకపోతే ఏదైనా క్యాప్ పెట్టుకుంటాడు. ఈరోజు ఏం లేదు, విగ్గు తీసేసి తల దువ్వుకున్నాడు, బాగానే ఉంది, ఒత్తిగానే సైడ్ పాపడి దువ్వుకొని ఉన్నాడు. ప్రేరణ చూసి అవాక్ అవుతుంది అన్నమాట, సైలెంట్గా వచ్చి భలే మాట్లాడుతుంది. ఏమంటుందంటే మనీ విగ్గు తీసేసావా అని అంటుంది అన్నమాట. తీసేసానరా అంటే ఇంత హెయిర్ ఉంది కదరా మరి విగ్ ఎందుకు అని చెప్పి అంటుంది అన్నమాట. అంటే బాగానే ఉంటుంది హెయిర్, కొంచెం డెన్స్ తక్కువ అంతే. అదే చెప్పా కదరా, నాది ఒరిజినల్ హెయిర్ నాకు ఉంది, పెరుగుతుంది కూడా, గ్రో అవుతుంది కూడా. నాకు యాక్చువల్గా నేను టెక్సాస్ వెళ్ళినప్పుడు అక్కడ ఊడిపోయింది కొంచెం, తర్వాత నేను ఇండియాకి రావాల్సి వచ్చింది, మా పాపది పుట్టెంటుకలు తీయాల్సి. అప్పుడు నేను కూడా గుండె గీయించుకున్నాను. గుండె గీయించిన ఒక నెలకో 2 నెలలకో నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది, అంటే బిగ్ బాస్ షో వచ్చింది. సో నేను అలా రాలేను కదా, అందుకని నాకు ఇంకా షార్ట్ కట్గా ఇదే అనిపించింది, ఇది పెట్టుకొని వచ్చాను అని చెప్తాడు ఇంత వివరంగా. ప్రేరణ అప్పటికి ఓకే బాగుంది, అయినా బాగుందిరా హెయిర్, బాగా వచ్చింది కదా, బాగుంది కదా, ఉందిరా నాకు హెయిర్ అంటే. అది ఎలా పెడతావు, ఇక్కడ పెడతావా, ఇక్కడ పెట్టినావు, ఇది ఎలా అడ్జస్ట్ చేసుకున్నావు. ఆమె ఏకంగా విగ్గు ప్రాసెస్ ఎలా పెట్టుకుంటున్నావు నువ్వు, ఆ విగ్గు పెట్టుకున్నావు, నువ్వు పాత హెయిర్ ఏమవుతుంది, ఈ సైడ్ మొక్కలు ఎలా అవుతుంది, వెనక ఎలా అవుతుందంటే మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాన్వర్సేషన్ చాలా క్యూట్గా అనిపించింది. అంటే ఆమె ఆశ్చర్యానికి గురైంది మాట. జుట్టు బాగానే ఉంది కదా, విగ్ ఎందుకు పెట్టాడు, విగ్గు పెడితే పాత హెయిర్ ఒరిజినల్ హెయిర్ ఏమవుతుంది, దాన్ని ఎలా కవర్ చేస్తున్నాడు, అవన్నీ క్యూట్గా డిస్కస్ చేసుకున్నారు, బాగా అనిపించింది. నవ్వు వస్తుంది యాక్చువల్గా లైవ్లో చూసినప్పుడు. నేను అది కామెంటరీలా చెప్పలేకపోతున్నాను కానీ బాగుంటుంది. అది వెయ్యరు, మెయిన్ ఎపిసోడ్లో వేయరు అలాంటివి, ఇంకా ఆ లైవ్లోనే ఇంకా ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రేరణ నైనిక డిస్కషన్ చేసుకుంటారు. తర్వాత కాసేపు పోయిన తర్వాత నబీల్ వస్తాడు. ఫస్ట్ ప్రేరణ నైనిక ఏమో ఆయిచౌంగ్ గారి గురించి మాట్లాడుకుంటారు. నైనిక అంటది, ఆయన అగ్రెషన్ గురించి మాట్లాడినప్పుడు ఒక ట్రాన్స్కి వెళ్ళిపోతాడు అన్నావు కదా, అంటే ఆయిచౌంగ్ గారు పృథ్వీని, మరి మీరు కూడా ఈరోజు అలాగే చేశారు కదా, అంటే ఆ నిప్పులు చేయట్టడం అన్నీ చాలా చైల్డిష్గా చేశాడు ఆయన. కరెక్టే, ఇది ఫస్ట్ టైం నైనిక కరెక్ట్ మాట్లాడు. సో నువ్వు చేసినప్పుడు, సో యాక్చువల్గా నువ్వు నామినేషన్ చేసినప్పుడు ఈ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ యూ రాంగ్, లైక్ ఆయన కాన్ఫిడెన్స్ లేదు, ఇది లేదు అన్నావు కదా, అందుకే అలా చేశాడు. ఐ వాజ్ లైక్ పాపం ఆమె ఏం చేసింది, జస్ట్ నామినేషనే కదా వేసింది, ఈయన ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాడు అని చెప్పి నైనిక అనుకుందండి. కరెక్టే, కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు ఆయన, పాయింట్కి డిఫెండ్ చేయకుండా ఏదేదో చేస్తూ చివరికి నిప్పులో చెయ్యెట్టడం, కాలు ఎట్టడం కరెక్ట్ కాదనిపించింది పాపం. బేసిక్గా ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇంకోటి బై డిఫాల్ట్ ఆయన అంతేనేమో నెగిటివ్గా మాట్లాడలేడేమో, ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్క టైపు. సో హౌస్ సెట్ కాదు. ఈ హౌస్లో ఉన్నప్పుడు మనం మాట్లాడాల్సింది ఎంత పాజిటివ్ ఉన్నా కూడా 0.01% నెగిటివ్ ఉన్నా దాన్ని 100% ఎలివేట్ చేసి చెప్పాలి. అదే బిగ్ బాస్, అది ఆయనకి రావట్లేదు. ప్లస్ బాస్ ప్రాబ్లం, కన్నడకి ఏం చేయలేదు. ప్రేరణ అంటది, నాకు చాలా గేమ్స్లో అలా అనిపించింది. ఆ స్నేల్ గేమ్లో కూడా నువ్వు ఆపోజిట్ సైడ్ ఉన్నావు కదా, ఆ రూల్స్ ఇంకా చదవలేదు, ఆయన బెంచ్ ఎక్కేసి అక్కడేమో ట్రై చేసేస్తున్నాడు స్నేల్ లాగా. అప్పుడు అబ్బాయి మేము వెయిట్ అని చెప్పి వచ్చి కూర్చో అంటే అప్పుడు మళ్ళీ వచ్చాడు ఆయన. అండ్ రూల్స్ చెప్పగానే అగైన్ హీ వాజ్ గోయింగ్ అప్ ఫ్రంట్, వెంటనే మా మాటలు వినకుండా. అండ్ అబ్బాయి పాపం కామ్ డౌన్ చేస్తున్నాడు, ఆగన్నా అని. ఆ టెక్నిక్స్ బయటికి చూపించకండి అన్న, పక్క క్లైన్ వాళ్ళకి తెలిసిపోద్దన్నా. ఆయన కంగారులో చేసేస్తున్నాడు, చూపించేస్తున్నాడు. ఆయనకు తొందర ఎక్కువ ఉంటుంది ఆ కంగారు. తర్వాత అబ్బాయి ఏమో గేమ్ ప్లాన్ చెప్తున్నప్పుడు అందరూ వింటుంటే ఆయన ఏమో జుట్టు మీద చేసుకుని ఏదో లోకల్ ఉన్నాడు, తర్వాత పిలుస్తా అని చెప్పి విన్నాడు. సో నేను ఆ పాయింట్లో నేను చెప్పాను. అండ్ నువ్వు చూసావు కదా నిఖిల్ వచ్చి ఎంత కామ్ అండ్ కంపోజ్డ్గా వెళ్ళాడో, టెక్నిక్ క్యాబేజీని తోయడమని, ఇది మొత్తం ఆయన అంతా మిస్ అయిపోయాడు. అక్కడే మీకు లీడ్ వచ్చింది, మేము పోయాము, సింపుల్. తర్వాత మినిట్ మేట్ టాస్క్లో కూడా అంతే, ఆయన కంగారు పడిపోయాడు, చేతిలోనికి ఒకేసారి గివప్ ఇచ్చేసి ఇలా ఇసిరేసాడు, పడిపోయింది. ఆ మెమరీ గేమ్లో కూడా అంతే, నాకు తెలుసు ఆయనకి మెమరీ కష్టం, ఆయన గుర్తుంచి కూడా నాకు తెలుసు హీ కుడెంట్ విన్ అని. అది కూడా ఆయన అలాగే చేసి మెస్ చేశారు. కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ, పర్ఫెక్ట్ పాయింట్లు, బుల్లెట్ పాయింట్ 1, 2, 3. ఇంకోటి ఆ షుగర్ కోటెడ్ది కూడా అంత అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె లాస్ట్ వీక్ కూడా ఇలా లైవ్లో అంటే పడుకునే ముందు చెప్తుంది పాపం ప్రేరణ, ఆయిచౌంగ్ గారు మీరు నామినేషన్ పాయింట్ సోనియా గారు చెప్పినప్పుడు నామినేషన్ పాయింట్ చెప్పండి గట్టిగా, ఆమెది కాంప్లిమెంట్లు మీరు అంత గట్టిగా చెప్పి నామినేషన్ పాయింట్ చిన్నగా చెప్తే నామినేషన్ పాయింట్ అంత హైలైట్ అవ్వదు, కాంప్లిమెంట్ వెళ్తుంది అని చెప్పి క్లియర్గా చెప్తుంది అమ్మాయి. ఇప్పుడు కూడా అదే చెప్తుంది. సోనియాకి నామినేషన్ పాయింట్ కూడా అంతే, ఆయన మెయిన్ పాయింట్ గుర్తులేదు ఈ షుగర్ కోటెడ్ వల్ల అని. ఇప్పుడు నైనిక అంటది ఏమైనా అంటే విత్ లాట్స్ ఆఫ్ ఎఫెక్షన్ అంటాడు ఆయన. నాకు వద్దు బ్రో నీ ఎఫెక్షను, మీరు కావాలంటే నామినేషన్ ఏంటి కానీ విత్ లాట్స్ ఆఫ్ ఎఫెక్షన్ ఈ ఫ్లయింగ్ కిస్సులు వద్దు అని చెప్పి నైనిక అంటది. ప్రేరణ ఏమో నామినేషన్స్లో మీరు ఒక పర్సన్ని అన్ఫిట్ అని చెప్పి బయటకు పంపించేస్తున్నారు, సో వాళ్ళ గురించి బ్యాడ్ ఆర్ నెగిటివ్ పాయింట్స్ చెప్పాలి, సో పాయింట్ క్లియర్గా చెప్పాలి. ఆయన అది చేయట్లేదు, షుగర్ కోటెడ్ పదాలు మాట్లాడుతున్నారు, నాకు అది నచ్చలేదని చెప్పేప్పుడు నబీల్ వస్తాడు లోపలికి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మధ్యలో జరుగుతుంది డిస్కషన్. ప్రేరణ ఏమో నబీల్కి అంటదన్నమాట, అసలు ఆయన పాయింట్ తీసుకోలేరా నబీల్ నేను చెప్తుంది నామినేషన్స్లో అంటే. నబీల్
నువ్వు షుగర్ కోటింగ్ అన్నావు కదా, ఆయన ఇంకా రిప్లై ఇచ్చుకుంటూ పోయాడు. ఫస్ట్ టైం ఆయన ఇలా డిఫెండ్ చేయడము నేను చూశాను, నాకు బాగా అనిపించిందని. అక్కడ ఏదైతే అన్నాడు ఇక్కడ కూడా అదే చెప్తాడు నబీల్ పాపం. ప్రేరణ అంటది ఆయన ఏం సంబంధం లేకుండా డిఫెండ్ చేసుకున్నాడు, నాకైతే ఏం అనిపించలే, నచ్చలేదు. కరెక్టే, అది సంబంధం లేకుండా డిఫెండ్ చేసుకున్నాడు ఆయన. అందుకే నేను 4th పాయింట్ చెప్పా డైరెక్ట్గా, మీరు వినరు నేను చెప్పను అని చెప్పి. యాక్చువల్గా నేను 3 పాయింట్లు చెప్పా. మీ పైన మాకు మేము కాన్ఫిడెన్స్ పెట్టుకోవటం లేదు. 2 గేమ్ మీరు సరిగ్గా అర్థం చేసుకోకుండా గేమ్ పాడు చేస్తున్నారు, కరెక్ట్. 3వది ఆ షుగర్ కోటెడ్ వర్డ్స్. అప్పుడు ఆయన సంబంధం లేకుండా డిఫెండ్ చేసుకుంటే ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 4th పాయింట్ అప్పుడు నేను చెప్పా, యూ డోంట్ లిజన్ అని చెప్పి అప్పుడు నేను ఆ పాయింట్ చెప్పా. నువ్వు నామినేషన్ పాయింట్ పొగిడితే ఎలా నబీల్? హౌస్ నుంచి నువ్వు ఒక పర్సన్ బయటికి పంపాలి. ఒక పర్సన్ బయటికి పంపాలంటే వాళ్ళు ఉన్న నెగిటివ్ థింగ్ చెప్పాలి తప్ప కాంప్లిమెంట్స్ ఇస్తే కాంప్లిమెంట్లే కదా హైలైట్ అవుతాయి. ఆయన సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ నామినేషన్ అప్పుడు మనీ నామినేషన్ ఆయన వేసినప్పుడు ఇది నాకు నామినేషన్స్లా లేదు ప్రమోషన్స్లా ఉన్నాయి అన్నాడు. సో నా పాయింట్ కూడా అదే, మీరు నామినేట్ చేయట్లేదు, ప్రమోషన్స్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ సోనియాకి కూడా ఎన్నిసార్లు ఆయన యువర్ సెన్సిబుల్, యువర్ మెచ్యూర్డ్, యువర్ సెన్సిబుల్, యువర్ మెచ్యూర్డ్ అని చెప్పి లాస్ట్లో చివరికి వాళ్ళ నామినేషన్ పాయింటే మర్చిపోయాడు. చివరికి ఆమె ఏం చేసింది, ఎస్ ఐ ఆమ్ సెన్సిబుల్ అండ్ మెచ్యూర్డ్ అనేసి లాస్ట్లో మీకంటే సెన్సిబుల్ అండ్ మెచ్యూర్డ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అలా ఉంటుంది మరి. చివరికి ఏమైంది, కట్ చేస్తే ఆయన మెయిన్ నామినేషన్ పాయింటే పోయి ఆ కాంప్లిమెంట్లో ఉండి ఆయన ఇన్సల్ట్ కింద అయిపోయింది. కరెక్ట్, పర్ఫెక్ట్. సోనియాకి అదే చేసింది. ఆయన కాంప్లిమెంట్ ఆయనది ఎలా ఉంటుందంటే విధానం నామినేషన్స్లో ఆయన ఫస్ట్ బోల్డ్ బంచ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తాడు, మధ్యలో చిన్న నామినేషన్ పాయింట్ పెడతాడు, మళ్ళీ బంచ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తాడు. అంటే నబీల్ అంటాడు అదే ఆయన మైండ్లో వెళ్తుంది, ప్లస్ పాయింట్, ప్లస్ మైనస్ అని. లాస్ట్ వీక్లో ప్రేరణ అంటుంది మాట. లాస్ట్ వీక్లో కూడా బిగ్ బాస్ ఫస్ట్ ఆయన్ని పిలిచి సరిగ్గా యూజ్ చేసుకోండి ప్రక్రియ అని చెప్పారు, గట్టిగా మాట్లాడమని చెప్పారు. అయినా ఆయన మాట్లాడలే. అందుకే కదా ఆయన సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల కదా సోనియా ఆయన మీద ట్రిగ్గర్ అయితే అప్పుడు నీకు సోనియా మీద కోపం వచ్చి నువ్వు వచ్చావు, ఇంత డిస్కషన్ ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు వచ్చింది ఆయన వల్ల అని చెప్పి అదంతా కనెక్ట్ చేసింది అక్క. ఆయన నీట్గా అటాక్ చేసి ఉంటే నువ్వు అసలు ఆయన కోసం మధ్యలోనే వచ్చేవాడు కాదు కదా, ఎందుకు జరిగింది ఇదంతా, ఆయన సరిగ్గా వాదించుకోలేకే కదా అని చెప్పి చెప్తుంది. నైనిగా అంటది నువ్వు ఆయనతో మాట్లాడతావు కదా చెప్పు, ఆయన బేసిక్గా ఆయన చాలా స్ట్రాంగ్, నువ్వు చెప్తే వింటాడంటే నబీల్ అంటాడు నేను చెప్పినారా, యాక్చువల్ చెప్తాడు, ఇందాక డిస్కషన్ అయింది కదా చాలాసేపు చెప్తాడు ఆయన. అదే నబీల్ చెప్తాడు నేను ఆ షుగర్ కోటింగ్ది కూడా చెప్పిన వేరే రూమ్లో, అది నా స్టైల్ అని అన్నాడు. ఇంక నేను ఏం అనలేను, దానికంటే ఇంక నేను ఇంటర్ఫీర్ అవ్వలేను కదా. ఇక్కడ ఏమైందంటే అక్కడ ఆయన నాకు గుడ్ ఫ్రెండ్, ప్రేరణ కూడా గుడ్ ఫ్రెండ్. సో నేను ఇద్దరివి వింటే ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్తే న్యూట్రల్గా ఉంటా అని చెప్పి నబీల్ అంటాడు. పర్ఫెక్ట్, అలానే ఉండాలి. ఇక్కడ అక్కడెక్కడ వేరేగా చెప్పకూడదు. ఆ నైన్గా చేసినట్టు. నైన్గా ఏమంటుందంటే నాకైతే ఇది బాగా చెప్పింది, నాకైతే ఆర్గ్యుమెంట్ తగ్గించడం కోసం ఆయన షుగర్ కోటెడ్ మాటలు తెస్తాడేమో అని అనిపించిందని చెప్పి నైన్గా అంటది. నాకు అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లం, మరి సేఫ్గా ఆడదామని చెప్పి ఏమైనా నామినేషన్ పాయింట్లు గట్టిగా పడినప్పుడు అలా షుగర్ కోటింగ్లో ఓట్స్లో పెడితే అది కొంచెం మెల్ట్ డౌన్ అయ్యి త్వరగా అవగొట్టేయచ్చు, అంత నెగిటివ్ అవ్వకూడదు నామినేషన్స్లో జనాల్లో అని చెప్పి అని అనుకుంటున్నాడేమో. నేను కూడా అలాగే అనుకుంటున్నా. నబీల్ అదే అంటాడు నాకు ఆ షుగర్ కోటెడ్ నచ్చలే, బట్ ఈరోజు ప్రేరణతో డిఫెండ్ చేసుకోవడం మాత్రం నాకు నచ్చిందని మళ్ళీ చెప్తాడు. ఇంతకుముందు ఎప్పుడు అలా డిఫెండ్ చేసుకోవాలంటే అయిపోయింది అది. తర్వాత ఇప్పుడు నబీలు అప్రిషియేట్ చేస్తారన్నమాట ఏంటి ప్రేరణని మణికంఠ విషయంలో. ఇది ఆ సాక్రిఫైస్ లాజిక్లో అందరూ సాక్రిఫైస్ చెప్పి అన్ని పాయింట్లు చెప్పారు. నిఖిల్ దగ్గరది, లోపలిది, ఇది అది బయట ఒకటి మాట్లాడేవి అంటే ఎవరు కరెక్ట్ పాయింట్ మాట్లాడలే. బట్ ప్రేరణ ఒక్కరిదే కరెక్ట్గా లాక్ చేసింది, 2 లాక్లు వేసింది. దెబ్బకి మణికంఠ లాంటి కూడా సైలెంట్ అయిపోయి లాక్ అయిపోయి ఒప్పించుకున్నాడు. ఇంకా అలా ఉండాలి, నాకు బాగా అనిపించింది ప్రేరణ లాక్ చేసే విధానం అని చెప్పి ఎక్కడెక్కడ లాక్ చేసిందో బాగా చెప్తాడు. ఇందాక నేను మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పాను ప్రేరణ పర్ఫెక్ట్ లాక్ మాట. అలాంటి లాక్లు వేస్తే బిగ్ బాస్లో ఆన్సర్లు ఉండవు, ఇంకా ఒప్పించుకోడు, సరెండర్ అయిపోవడం ఇంకా కామ్గా. ఎందుకంటే లాగేమనుకో తెగిపోద్ది. ఏం చెప్తాడంటే అందరూ నువ్వు సాక్రిఫైస్ చేసా అన్నారు, బట్ ప్రేరణ భలే చెప్పింది ఆ నిఖిల్తో కూడా నువ్వు ఎందుకు సాక్రిఫైస్ చేసావు అని అడిగింది. ఇంకా సింపుల్, ఆ పాయింట్కి మనోడు హాఫ్ లాక్ అయిపోయాడు, ఫస్ట్ లాక్ అయిపోయాడు. తర్వాత అసలు నువ్వు సాక్రిఫైస్ ఎందుకు చేసావు అంటే అక్కడ పూర్తిగా లాక్ అయిపోయాడు.
పర్ఫెక్ట్ పాయింట్. ఇలా అడగాలి ఎవరైనా, ఎవరు అడగలేదు. ఈమె 2 లాక్లు వేయగానే మనోడు సరెండర్ అయిపోయాడు. ఎందుకంటే భలే చెప్పింది, నువ్వే అనుకుంటావు, నువ్వే డిఫెండ్ చేసుకుంటావు నేను మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్ అని. అసలు నువ్వు ఎందుకు నిఖిల్ దగ్గర సాక్రిఫైస్ అయ్యో, అసలు సాక్రిఫైస్ అవ్వాల్సిన థాట్ ఎందుకు నీకు వచ్చింది? నువ్వు ఆ 2 దగ్గర సాక్రిఫైస్ అవ్వకుండా ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసి ఓటింగ్ వస్తే వచ్చింది, వాళ్ళందరితో డిఫెండ్ చేసి నీ ఇన్పుట్ నువ్వు ఇచ్చి ఓకే వాళ్ళందరూ నీకు 4-1 4-0 నలుగురు నీకు ఓటేసేస్తే ఓటింగ్ ఆర్డర్ బట్టి నేను బయటకు వస్తా తప్ప సాక్రిఫైస్ అవ్వను అని చెప్పి భలే చెప్పింది. పర్ఫెక్ట్గా లాక్ అయిపోయి మనోడు ఇంకా ఆన్సర్ కూడా లేవలే. అది లాకింగ్ అంటే. కొన్నిసార్లు అలాగే లాక్ చేయాలని చెప్పి నబీల్ బాగా చెప్తాడు. నబీల్ ఇక్కడ బాగా చెప్పడమే కాదు, ప్రేరణ బాగా లాక్ చేసింది. అది చాలా బాగా అనిపించింది. అదే మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో అదే చెప్పాను. దెబ్బకి మణికంఠ లాక్ అయిపోయి ఒప్పించుకున్నాడు. సో అక్కడ కథం అని నబీల్ అంటాడు. నైనిక అంటది, యాక్చువల్గా నేను మా మణికంఠని ఆ సాక్రిఫైస్ పాయింట్ మీద వేద్దాం అనుకున్నా, బట్ నేను జీరో హీరో టాస్క్లో 0 వేసాను కదా, అందుకే వదిలేసి. అంటే నబీల్ కూడా అదే అంటాడనమాట, నేను వేద్దాం అనుకున్నా బట్ ఓకే ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి వేయలే. కానీ మణికంఠ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ప్రేరణ పక్కన పెడితే వేరే వాళ్ళతో అన్ని పాయింట్లు బాగా డిఫెండ్ చేసుకున్నాడు. కట్ చేస్తే ప్రేరణ దగ్గరికి వచ్చేసరికి లాక్ అయిపోయాడు. పృథ్వీ కూడా ఒక్కొక్కసారి బాగా డిఫెండ్ చేసుకుంటాడు, ఈరోజు కూడా బాగా డిఫెండ్ చేసుకున్నాడు అని చెప్పి చెప్తాడు. పృథ్వీ కూడా బాగా మంచి డిఫెండ్ చేసుకుంటాడు. పృథ్వీ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం. కన్నడ పర్సన్గా తెలుగు సరిగ్గా రాదు, సింగిల్ వర్డ్లు వాడేస్తాడు అంతే. కాన్వర్జేషన్ ఎక్కువ పెంచలేడు. బట్ ఆ డిఫెండింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి మనోళ్ళు. ఆ తెలుగు రాక బాధ అంతే. నైనిక ఏమంటుందంటే, మనీకి అయితే మాట్లాడడం బాగా వచ్చురా. నబీల్ అంటాడు, అవును మాట్లాడుతూనే ఉంటాడు, ప్రేరణ నామినేషన్ దగ్గర మాత్రం సైలెంట్ అయిపోయాడు. దెబ్బకి వాడికి కరెక్ట్ పాయింట్ చెప్తే సైలెంట్ అయిపోతాడు. ఈరోజు క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పి నబీల్ చెప్తాడు అన్నమాట. కరెక్టే. ఈరోజు అంత గోల్ చేసిన మణికంఠ ప్రేరణ దగ్గరికి సైలెంట్, డెడ్ సైలెన్స్, సరెండర్ కంప్లీట్గా. తర్వాత వాళ్ళేమో వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటారు అన్నమాట. అప్పుడు నబీల్ ఏం గెస్ట్ చేస్తాడు, నాకు ఎందుకో నా 6th సెన్స్ ఏం చెప్తుందంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డేలో వైల్డ్ కార్డ్స్ వస్తారు. ఎందుకంటే బేసిక్గా వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు నామినేషన్స్లో ఉండరు. మన నామినేషన్ ప్రక్రియ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వస్తారు. ఇప్పుడు ఇమ్యూనిటీ వస్తుంది, నెక్స్ట్ వీక్ వాళ్ళు నామినేషన్స్లో ఉంటారు. ఒక వైల్డ్ గెస్ట్ చేస్తాడు. బట్ అది జరగదమ్మా. October 5th వస్తారు వైల్డ్ కార్డ్స్. మేబీ వాళ్ళకి ఫస్ట్ వీక్ ఇమ్యూనిటీ ఇస్తారేమో, చూడాలి. అలాగే ఈ టాస్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మేబీ రేపైనా టాస్క్ స్టార్ట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ గురించి కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ప్రేరణ అంటది, అన్ని బోర్డులు పెట్టి 12 టాస్క్లు అని చెప్పి అలా ఆపిరు, కన్ఫామ్గా రేపు ఉంటుంది, లేకపోతే అంతా హడావిడి చేసింది ఎందుకని చెప్పి ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ వైల్డ్ కార్డ్ గురించి మాట్లాడుకుంటారు అంతే. చూద్దాం సరే రేపు ఏమవుతుంది అని చెప్పి ఇక్కడతో కాన్వర్సేషన్ ఎండ్ చేస్తారు. ఈరోజు త్వరగా పడుకునిపోయారు. బేసిక్గా నామినేషన్స్ లేట్గా స్టార్ట్ అయ్యి లేట్గా ఎండ్ అవడం వల్ల టైర్డ్ అయిపోయారు, అందరూ తినేసి పడుకునిపోయారు. మధ్యలో జరిగిన ఇంపార్టెంట్ డిస్కషన్లు అయితే ఇవి. దీంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరైనా ఉన్నారు అంటే మణికంఠ మీద, ఆదిత్య మూవ్ మీద మొత్తం డిస్కషన్ అంతా నడిచింది. నబీలు, ప్రేరణ, నైనిక వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉన్నారు అంతే. మిగిలిన వాళ్ళు సల్లగా పడుకునిపోయారు. రేపు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. ఫస్ట్ టాస్క్ పెడతారు, అది విష్ణుప్రియ, నిఖిల్ ఆడతారు, బట్ ఇద్దరు ఓడిపోతారు. సో 1 more వైల్డ్ కార్డ్. ఇవన్నీ సొల్లు. వాళ్ళు ఎలా పడతారంటే 8 వైల్డ్ కార్డులు వస్తున్నారు. రేపు డీటెయిల్గా చెప్తా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. షేకింగ్ నేమ్స్ ఉన్నాయి. సో 8 టాస్క్లు వీళ్ళు ఓడిపోయేటట్టే పెడతారు, వాళ్ళు 8 వచ్చేస్తారు. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పారు కదా, మిడ్ వీక్ ఎలిమినేట్ చేసిన వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూమ్లో పెట్టి వైల్డ్ కార్డ్స్ సండే రోజు వస్తున్నారు కదా, ఆ 8+1తో పాటు వీళ్ళు వస్తారన్నమాట. ఎవరైతే సీక్రెట్ రూమ్లో ఉన్నారో అలా వస్తారు, అలా ప్లాన్ చేస్తున్నారు. సండే రోజు యాక్చువల్ ఎలిమినేషన్ ఒకళ్ళు వెళ్ళిపోతారు. సో అప్పుడు 8+1 9, వీళ్ళు 8. సో క్లాన్ వర్సెస్ క్లాన్ అనే కాన్సెప్ట్లో స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ వీక్ నుంచి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందనే టాక్. ఇది మిడ్ నైట్ రివ్యూ. ఐ హోప్ ఈ రివ్యూ షార్ట్గా ఉన్న స్వీట్గా ఉందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టుమారో మార్నింగ్ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.